హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎంటీ కిచెన్స్. ఈరోజు మన ఎస్ఎంటీ కిచెన్లో ఆలు బఠానీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకుంది వేసుకోవాలి. ఈ ఆనియన్స్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా 1 స్పూన్ పసుపు వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ పూర్తిగా బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక 1 కప్పు బఠానీ పచ్చి బఠానీ, ఇక్కడ నేను ఫ్రెష్ బఠానీ తీసుకున్నా, మీరు కావాలంటే ఫ్రోజన్ కూడా వాడుకోవచ్చు. ఇవి కొంచెం మగ్గాక దీంట్లోకి 2 పొటాటోస్ ఇలా పెద్దగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇవి ఒక 50% వరకు ఉడికేదాకా మగ్గించుకోవాలి. ఇది చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. తర్వాత 2 టమాటోస్ ఇలా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటోస్ కొంచెం మెత్తబడ్డాక 2 స్పూన్స్ కారం, తగినంత సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ చికెన్ మసాలా. ఈ చికెన్ మసాలా వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కూర. వేసుకొని మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇప్పుడు 1 స్పూన్ కసూరి మేతి వేసి ఆలు పూర్తిగా ఉడికాక చివరిగా కొంచెం కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే అంతే. ఇంకా వేడి వేడి ఆలు బఠానీ కర్రీ రెడీ. ఈ కర్రీని మనం రోటీస్తో కానీ చపాతీతో కానీ బగారా రైస్తో కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్ చేయండి.